టైలర్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం సహకరించాలని టైలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తోట చిట్టుబాబు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో స్థానిక మెజెస్టిక్ స్ట్రీట్లో టౌన్ అండ్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు టి చిట్టుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టుబాబు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు వచ్చాక టైలర్ జీవనోపాధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్ల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి, సంఘభావ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎం భద్రరావు, సత్యనారాయణ, బి రాధాకృష్ణ, కోశాధికారి కె కృష్ణరావు, కె రాజేశ్వరరావు, ఎం శ్రీనివాస్, జె భుజంగరావు, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేసుకునేవారు మేము ఆర్థిక ఇబ్బంది వల్ల అసలు చేయలేకపోతున్నామండి. ఎందుకంటే ఏ టైలరింగ్ షాప్లో కూడా వర్క్ లేదండి. ఆర్థిక ఇబ్బంది రెడీమేడ్ ఇచ్చిన వల్ల చాలా నష్టపోయాం మేము. చాలా మాకు అలాగే తండి. ఎందుకంటే మాకు కొద్దిగా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా లబ్ధి పొందడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము చాలా బాధలు పడుతున్నాం. కుర్రోళ్ళకి జీతాలు కూడా ఇబ్బంది అయిపోతుంది మా పరిస్థితి. ఎందుకంటే దాన్ని బట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. టైలర్స్ని గుర్తించే మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే మేము చాలా నష్టంలో ఉన్నాం. మీ పరిస్థితి ఎవరు మట్టికి వాళ్ళే నష్టంలో ఉన్నాం. దాన్ని బట్టి మీరు గుర్తిస్తారని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటాం. మా టైలరింగ్ సొసైటీ షాపులు అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం. ప్రతి నెల అప్ చేసి కడుతున్నాం అద్దెలు కూడా. ఎందుకంటే ఇబ్బందులు చాలా ఇబ్బంది, అటు ఇబ్బంది కాదండి. దాన్ని బట్టి మీరు గుర్తిస్తారని పేరున అందరూ గుర్తిస్తారని. టైలర్స్ డే ఫిబ్రవరి 28వ తారీఖున ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. కాకపోతే ఈ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎక్కువైపోయి నార్మల్గా చేసుకునే పరిస్థితి ఏర్పడదు. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఇల్లులు కానీ, మన 50,000 ఫంక్షన్ కానీ, కరెంటు ఫ్రీ కానీ అటువంటి ఏమీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. పట్టించుకుని మమ్మల్ని ఎంతోమంది దీని మీద జీవనోపాధి గారు పొందుతూ ఎంతో బాధపడుతున్నారు ఈ రోజుని. దాన్ని గుర్తించాలని ప్రభుత్వం కోరుచున్నాము. రెడీమేడ్ దుస్తుల కారణంగా మా వ్యాపారాలు అంతరించిపోతున్నాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి మార్గం ఆలోచించమని కోరుచున్నాం.